ఈరోజు మార్నింగ్ షాప్కి వెళ్ళేసరికి 5:30 అయితే అయిపోయింది. వెంటనే మ్యాక్ చర్మం తీసుకొని రెడీ అయితే చేసేసుకున్నాను. ఈలోపు కస్టమర్లు కూడా వచ్చేసారు. ముందుగా 1 కేజీ మటన్ అయితే కొట్టిసి ఇచ్చాము. ఆ తర్వాత ఈ బాబాయిలు అయితే వస్తారు 3 అర కేజీలకి. వెంటనే వాళ్ళు కూడా మటన్ అయితే కొట్టేసి అయితే ఇచ్చేసాము. ఆ తర్వాత ఈ బ్రో వస్తాడు. ఈ బ్రో కూడా ఒక 1/2 కేజీ మటన్ అయితే ఇచ్చేసాము. ఆ తర్వాత కస్టమర్లు నాన్ స్టాప్ రావడంతో నేను కూడా మటన్ అయితే కటింగ్ చేయడం మొదలుపెట్టాను. చాలామంది ఏం అడుగుతున్నారంటే, బ్రో మీ దగ్గర మటన్ రేట్ అయితే ఎంతని. మన దగ్గర అయితే బ్రో 900. ఎక్కువ తీసుకుంటే డిస్కౌంట్ అయితే ఇస్తాను. ఆ తర్వాత వెంటనే మటన్ కూడా తొందరగా సేల్ అయిపోయింది. ఇదేంటి మళ్ళీ మేకపోతు చర్మం తీస్తున్నాడేమో అనేసి అనుకుంటున్నారేమో. షాప్ అయిన తర్వాత వేరే దగ్గర 2 మేకపోతులు అయితే చేయడానికి వెళ్ళాను. ఏంటి బ్రో ఒకవైపు షాప్ చేస్తున్నావు, తర్వాత మేకపోతులు చేయడానికి వెళ్ళిపోతున్నావు ఏంటి బ్రో అనుకోవచ్చు. సో నేనైతే ఒకటే చెప్తాను బ్రో, ఒంట్లో శక్తి ఉన్నప్పుడు మరియు యుక్త వయసు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. ఎందుకంటే డబ్బు లేకపోతే ప్రపంచంలో నీకు ఎవ్వడు కూడా విలువేవాడు. ఎవ్వడు కూడా నువ్వు ఎంత గౌరవంగా బ్రతికినా, ఎంత ధర్మంగా సంపాదించినా, ఎంత ధర్మంగా తిన్నా సరే, అదే డబ్బు ఉంటే నువ్వు ఎంత నీచంగా ఉన్నా నీకు మర్యాద ఆటోమేటిక్గా వస్తుంది. ప్రపంచం వరకు ఎందుకు, నీ ఇంట్లో నీకు విలువ ఉండదు. నీ దగ్గర డబ్బు లేకపోతే నీ తల్లిదండ్రులు కూడా నీకు విలువెవరు. నీ దగ్గర డబ్బు లేకపోతే నీ పెళ్ళాం కూడా నీ దగ్గర రావడానికి ఇష్టపడదు. బంధువులే రాబంధువులా తయారైపోతారు. సో అందుకనే డబ్బుని ప్రతి రూపాయిని కూడా సేవ్ చేయండి. మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. హస్తల విస్త. ఆ తర్వాత అయితే నేను మా ఉస్మాన్ కలిసి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న మా బుజ్జిమయ్య వాళ్ళ బిర్యానీ షాప్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ బిర్యానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. జస్ట్ 120 రూపీస్ ఒక బాక్స్ బిర్యానీ. నేనైతే బిర్యానీ తీసుకొని ఇంటికి వెళ్ళి తినేసి ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే మళ్ళీ జిమ్కి అయితే వెళ్ళిపోయాను. ఈరోజైతే వర్కౌట్ షోల్డరు తర్వాత లెగ్ అయితే వేసాను. షోల్డర్ అయితే ఒక 3 వేరియేషన్లు, తర్వాత లెగ్ అయితే 3 వేరియేషన్లు అయితే వేసాను. వర్కౌట్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఈరోజైతే ఇలా గడిచిపోయింది. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.